పెళ్ళైన రోజే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, ఆ అబ్బాయి బ్రోకర్, అమ్మాయిలు బిజినెస్ చేస్తాడని చెప్పారు. పెళ్ళైన 3వ రోజు నుంచి ఆ అబ్బాయి పడుకోబెట్టి ఎవరో ఇద్దరిని పిలిపించి అలా చేపించేసి నాకు అత్త వాళ్ళకైతే చెప్పాలి. చెప్పాను మేడం. ఏమంది ఆవిడ? ఇప్పుడే కదమ్మా డబ్బులు సంపాదించుకోవాలని అన్నది. అదేం చిన్న విషయం కాదు నాన్న. మాక్సిమం క్రైమ్ లో హైయెస్ట్ క్రైమ్ నువ్వు చెప్తున్నది. ఇలా ఎందుకు కొట్టాడు? వర్క్కి వెళ్ళలేదని సార్. ఇంతనా? కస్టమర్ల దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసావా నువ్వు? వెళ్ళాను మేడం. తర్వాత అతని దగ్గరికి పంపిస్తే ఎవరు పరువు తీస్తారు ఇక్కడ? మీరు ఒక క్రాక్ మనిషి వచ్చి కూర్చొని ఒక ఫేమస్ పర్సన్ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు చెప్తున్న లిస్ట్కి మాకే కోపం వస్తుంది. వాళ్ళు దొరికితే వెళ్ళి కొట్టేసి రావాలని పోలీసులకు తెలియదా? అట్లాంటి కేసులు వదిలేస్తారు అనుకుంటున్నావా? ఆ అమ్మాయి ఫేస్ రివీల్ చేయమన్నా కూడా మేము రివీల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద పేర్లు, ఒక్క ఎవిడెన్స్ లేదు. నమస్తే, సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండమ్మా, ఏంటి మీ సమస్య? ఇక్కడి వరకు దేనికి వచ్చారు? అయితే నాకు ముందు మ్యారేజ్ అయిపోయింది, హస్బెండ్ చనిపోయారు మేడం. ఎలా చనిపోయారు? ట్రైన్ యాక్సిడెంట్ సార్. అది మాది పల్లెటూరు బాగా. యాక్సిడెంట్ సూసైడ్ అమ్మా? ఆహా లేదు, యాక్సిడెంట్. ఎలా అయింది యాక్సిడెంట్? ట్రాక్ దాటుతుండగా ట్రైన్ వచ్చి గుద్దేసింది. అదే ఊర్లో ఉన్న మనిషి ట్రైన్ ఎప్పుడు వస్తుందో కూడా గమనించకుండా దాటాడు, గుద్దింది. రైట్, చెప్పండి. అలా చనిపోయిన తర్వాత బాబుని పట్టుకొని నేను పుట్టింటికి వచ్చాను. పుట్టింటికి వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళు వైజాగ్ లో ఉంటారన్నమాట. కొన్ని సంవత్సరాలు పుట్టింట్లో ఉండి తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఖాళీగా ఎందుకు ఉండడం, ఏదో ఒక వర్క్ చేసుకుందాం అని చెప్పి వైజాగ్ వస్తే మా అక్క పని చూసింది మేడం. అందులో 3000కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అలా ఇలా బాబుకి బాగోపోవడం అట్లా మొక్కుకున్న తర్వాత విజయవాడకు వచ్చాను. మొక్కు తీర్చుకున్నాను, రిటర్న్ ట్రైన్ ఎక్కేసాను. ట్రైన్ ఎక్కినప్పుడు ఈయన నాకు పరిచయం అయ్యాను. పరిచయం అయిన తర్వాత ఆ నైట్ అలా అయిపోయింది. తెల్లవారు లెగిసి అతను ఆపోజిట్ సీట్ లో కూర్చున్నారనమాట. కూర్చుంటే మేడం నా ఫోన్ కనిపించట్లేదు, ఒకసారి ఈ నంబర్ నుంచి రింగ్ ఇస్తారా అని అడిగారు. సరే అని చెప్పి నంబర్ నుంచి రింగ్ ఇచ్చాను. ఫోన్ అతని బ్యాగ్ లోనే ఉంది. సరే నా స్టేషన్ వచ్చేసింది, నేను దిగిపోయాను, అతను వెళ్ళిపోయారు. అతను ఎక్కడోడు? అతనిది విజయవాడే సార్. వైజాగ్ మ్యారేజ్ కి వచ్చాడు, పెళ్లికి వచ్చాడు. ఓకే, అతని దారి అతను వెళ్ళిపోయాడు, నువ్వు గాజువాకి వెళ్ళిపోయావు. నేను నా దారి నేను వెళ్ళిపోయాను, అతని దారి అతను వెళ్ళిపోయాడు. ఒక 3 months తర్వాత ఫోన్ చేశారు. ఎవరు అంటే నేనండి పవన్ అంటే నాకు తెలియదండి, రాంగ్ నంబర్ అని చెప్పి కాల్ కట్ చేసి. గుర్తుపట్టలేదు మీరు? గుర్తుపట్టలేదు. ఒక 6 నెలలు 7 నెలలు పోయిన తర్వాత నాకు కాల్ చేసి, మేడం ఆ రోజు మీరు విజయవాడలో ట్రైన్ ఎక్కారు కదా, నేను పరిచయం అయ్యాను కదా మేడం ఆ అబ్బాయిని నేను అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆహా మీరా చెప్పండి ఏంటి ఫోన్ చేశారంటే, మీరంటే నాకు ఇష్టం, నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. చేసుకుంటానంటే నాకు మ్యారేజ్ అయిందండి, ఒక బాబు ఉన్నాడు, మా హస్బెండ్ ఇలా చనిపోయారు, మీకు ఏదైనా మాట్లాడాలనుకుంటే మా అమ్మలతో మాట్లాడండి అని నేను చెప్తాను. ఇతను వైజాగ్ పెళ్లికి రావటం కాకుండా ఏమైనా పనులు చేస్తా ఉంటాడా? అవన్నీ నాకు తెలియదు అసలు. నేనేమి అతని వయసు కనుక్కున్నారా? వయసు అతనికి 28, 29 అవేం నేను అడగలేదు. కాదండి, మరి ఏం అడగనప్పుడు డైరెక్ట్ గా మా ఇంట్లోకి వచ్చి మాట్లాడని మీరు ఎలా అంటారు? అట్లీస్ట్ ఆయన ఏం చేస్తారు, ఆయనకు పెళ్ళయిందా లేదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటారు కదా మినిమం ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్పే ముందు. ఇవి నేనేమి అడగలేదు మేడం. అందరూ లవ్ అంటారు కదా మేడం, ఇతను డైరెక్ట్ గా పెళ్లి మ్యాటర్ ఎత్తారు అనేసి జెన్యున్ గా ఉన్నారు అనుకొని పెళ్లి చేసుకున్నామని అనుకున్నాను. సరే అయితే మీరు మా అమ్మలతో మాట్లాడండి, ఓకే చెప్పాక వాళ్ళు ఓకే అంటే నేను ఒప్పుకుంటానండి అంటే ఈయన వైజాగ్ వచ్చి మా అమ్మలతో మాట్లాడటం అనేది జరిగింది. మా అమ్మలు ఒప్పుకోలేదు. ఎందుకు? వాళ్ళన్నా కనుక్కున్నారా అతను ఏం చేస్తాడని?
నందిగంలో మా షాప్ ఉంది, మా అన్నయ్య వాళ్ళది, అందులో సూపర్వైజర్ గా చేస్తాను, నెలకి 40,000 శాలరీ వస్తుంది అని చెప్పారు. ఏదో ఆ రోజుల్లో ఆ అలా చెప్పారు. నందిగంలో 40,000 అంటే ఎక్కువ. మాకు పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, సొంత ఫ్లాట్లు ఉన్నాయి అని మా అమ్మాలకి చెప్పారు. లేదండి మాకు నచ్చలేదు, మేము బ్రాహ్మణ్స్ మేడం, వాళ్ళు కుమ్మరోళ్ళు. మా అమ్మ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఇంట్లో వాళ్ళతో నేను ఫైట్ చేశాను. ఇంకా పెళ్లి చేయకుండా అలా వదిలేస్తారేంటి, ఇప్పుడైనా చేయరా అని చెప్పేసి నేను పురుగుల మందు తాగి చచ్చిపోతాను, లేదంటే పెళ్లి చేయకపోతా అని చెప్పి చాలా పెద్ద ఫైట్ చేసి ఇంట్లో వాళ్ళని మొత్తానికి ఒప్పించి, అప్పుడు ఒప్పుకున్న తర్వాత మా అమ్మ మా బాబాయ్ వీళ్ళతో మాట్లాడారు. మామూలు మాట్లాడడానికి వెళ్దాం అనుకున్నాము, అక్కడ బొట్టు పెట్టించడం గట్టా అంతా జరిగిపోయింది. ఇది ఎవరు ప్రయత్నం వల్ల ఒప్పుకోవటం జరిగిందమ్మా? నా ప్రయత్నం వల్ల ఒప్పుకోవటం జరిగింది. ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది? ఊరికనే అడుగుతున్నాను. అంటే వద్దన్నారు. ఆ అబ్బాయి అలా మాట్లాడి మ్యానిపులేట్ చేశాడు సార్. ఏమన్నాడు? ఆ మాటల్లో అమాయకత్వం గట్టా అలా కనిపించింది. అమాయకురాలుగా ఉన్నావు, నీకు ఆయనలో అమాయకత్వం కనిపించిందా? అంటే నాకు ఆ టైంకి అలా అనిపించింది మేడం. అది టైం బ్యాడ్. మీ అమ్మ వాళ్ళు అంత ఎంక్వైరీ చేసి అబ్బాయి మంచోడు మా కాదు అమ్మ అన్నారు కదా. అంత ఎడ్యుకేషన్ పర్సన్ కాదు మేడం, పల్లెటూరు వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు, ఏమీ తెలియదు, కానీ కోటేశ్వరుడు 40,000 సంపాదిస్తాడు, సెకండ్ మ్యారేజ్ అయిన పిల్లకి ఇవ్వడానికి ఆలోచించేశారు. అయితే ఒక్క నిమిషం అమ్మా, అక్కడికంటే ముందు ఏమనుకోవద్దు. చెప్పండి. ట్రైన్ లో ఎదురు బదురు కూర్చుని ఏం మాట్లాడుకున్నారమ్మా? ఆల్మోస్ట్ ఒక అదే ఎక్కడ ఏంటి అంటే మాది ఇలా వైజాగ్ అండి, మా అబ్బాయికి బాగాలేదు, అబ్బాయి ఉన్నాడని అప్పుడే తెలుసు అతనికి. అప్పుడే తెలుసు. ఇప్పుడు నువ్వు లేటెస్ట్ గా ఏం చెప్పలేదు. మీ ఆయన ఏం చేస్తాడు అని అడగలేదు అతను? అప్పుడు అడిగారు, చనిపోయారు అని చెప్పారు. సో నీ వైపు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసావు. అతనికి కాస్త ఈ అమ్మాయిని వదిలేద్దాం అనిపించింది, ఏదో వచ్చాడు. ఏమి అడగలేదు నువ్వు? నేను అవన్నీ పట్టించుకోలేదు. బాగుంది, నీ పెళ్లి అయిందా అని అడిగారా? ఏం చేస్తావు అని అడుగుతారు. అవన్నీ నేను అడగలేదు. బయట వాళ్ళు ఎవరో ఒకరు మీ డీటెయిల్స్ అడిగితే చెప్పేస్తారండి అలాగా? క్యాజువల్ గా అడుగుతున్నాను కదా అని చెప్పాను. చూడమ్మా, నీ గురించి మొత్తం వాకప్ చేసుకుని అన్ని ఇన్ఫర్మేషన్ రాబట్టుకుని వెంటనే కాలు కలిపితే కరెక్ట్ కాదని చెప్పుకుని ఈ మధ్యకాలంలో 4 అమ్మాయిలను ట్రై చేసి అవి కూడా వర్కౌట్ అవ్వకపోయినప్పటికీ నిన్న లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి చూడు, చాలా సార్లు జోబులో పెట్టుకుని ఉంటాడు ఫోన్ అతను, అందరినీ చేయమని ఉంటాడు. సో ఒక్కొక్క నెంబరు డిలీట్ చేసుకుంటూ పైకి వచ్చి నువ్వు 3 నెలల తర్వాత దొరికావు. నువ్వు లేటెస్ట్గా అప్పుడు అప్డేట్ చెప్తున్నాను అని అంటున్నావు, కానీ వాస్తవానికి అంటే వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అంటే నీ గురించి అప్డేట్ అనేటటువంటిది అతనికి ట్రైన్లోనే తెలిసిందని చెప్పడం గురించి నా ఉద్దేశం. ఇప్పుడు నాకు ఆల్రెడీ పెళ్ళి అయ్యిందని ఫోన్ ఎత్తి నువ్వు చెప్పాను అని అన్నావు చూడు ఇందాక, అది 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 ఉత్తమాట. మా దగ్గరికి ఏదో చెప్తున్నావు, ఫోన్ ఎత్తగానే నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, నాకు కొడుకున్నాడు అంటే అప్పుడు కూడా నేను చెప్పాను సార్. మళ్ళీ ఇంకోసారి చెప్పావా? మళ్ళీ ఇంకొకసారి చెప్పాను, నేను రిపీటెడ్ గా చెప్పాను అనమాట. అది పెళ్లి చెప్పాడు కదా, నాకు మ్యారేజ్ అయింది, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని చెప్పి నేను చెప్పాను. మేడం అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఎక్కడ జరిగింది, ఎంతమంది వచ్చారు? హోటల్లో జరిగింది మేడం. మా తరపున మా చుట్టాలు ఎవరు ఒప్పుకోలేదు, నేను మా అక్క ఆయన మా పెద్దనాన్నగారు, 10 మంది, ఒక 20 మెంబర్స్. అమ్మగారు రాలేదు? అమ్మ అందరూ వచ్చారు. అతని తరపున ఆల్ ఫ్యామిలీ మొత్తం వచ్చారు మేడం. పెళ్లి ఖర్చులు అవన్నీ ఎవరు పెట్టుకున్నారు ఇక్కడ విజయవాడలో? వాళ్ళే పెట్టుకున్నారు. సరే, తర్వాత కాపురానికి వెళ్ళావా? వెళ్ళాను మేడం. ఎప్పటిదాకా కాపురం చేశారు? నాకు పెళ్ళైన రోజే ఆ హోటల్ చుట్టాలు ఒకళ్ళు ఎంక్వైరీ చేస్తే ఇలా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, ఆ అబ్బాయి మంచోడు కాదు, ఆ అబ్బాయి బ్రోకర్, అమ్మాయిలు బిజినెస్ చేస్తాడని చెప్పి అప్పటికే నా మెడలో తాళి పడిపోయింది మరి. ఎవరో కిట్టిన వాళ్ళు చెప్పారేమో అనుకున్నాము. ఒక్కళ్ళేనా మీకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? ముగ్గురు మా అమ్మ కూతురులే. నేను మిడిల్, మా చెల్లి లాస్ట్, మా అక్క. అమ్మ పెళ్లికి ముందు ఒక ఆడపిల్ల జీవితం ఆల్రెడీ ఒకసారి అంటే చెప్తున్నానమ్మా, మనం ఎక్కడో పురాతన కాలంలో లేము, లేటెస్ట్ అడ్వాన్స్ సొసైటీలోనే ఉన్నాము. నీ పెళ్లి కూడా 9 సంవత్సరాల క్రితమే అయ్యింది. నువ్వు కనుక్కున్నటువంటి వివరాలు మీ తల్లిదండ్రులకి తెలిసిన తర్వాత, మీ అమ్మగారికి తెలిసిన తర్వాత, నాన్నగారు లేరమ్మా? అమ్మగారు. మరి ఏదో ఒకటి నందిగామ ఆ షాపుకి ఫోన్ చేయటమో, చెప్తున్నాను, ఆ సూపర్వైజర్ అనే పాత్ర ఉందా లేదా అనేది కనుక్కోవటమో, ముందు వెనకాతల ఆస్తులు అనేది ఏమీ ఎంక్వైరీ చేయలేదమ్మా. జస్ట్ ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ పెళ్ళేనా? వెళ్ళాం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళారా? వెళ్ళిన తర్వాత అదే వాళ్ళ సొంత ఇంటికి అక్క వాళ్ళ కొడుకు ఇంటికి తీసుకెళ్లారు. అతనిది షాప్, వాళ్ళు కూడా అదే చెప్పారు.
మా పని చేస్తున్నాడు ఇక్కడ? సూపర్వైజర్ గా చేస్తున్నారండి. 40,000 జీతం. కౌలూరులో ఇల్లు చూపించారు, వాళ్ళ పొలాలు చూపించారు, అవన్నీ రైట్, చూపించారు. ఓకే, గుడ్ గుడ్ గుడ్. మ్యారేజ్ హాల్లోనే మ్యారేజ్ అవ్వగానే మీకు చెప్పారు కదమ్మా ఈ అబ్బాయి బిజినెస్ చేస్తాడు అని, మీరు అడిగారా అతన్ని? లేదు మేడం, అప్పుడు పెళ్లి హడావుడిలో ఉన్నాం కాబట్టి ఎవరు తర్వాత గిట్టని నెక్స్ట్ వాళ్ళు రోజు ఇంకో నెక్స్ట్ రోజు ఎప్పుడైనా అడిగావా సరదాగా అయినా? గిట్టని వాళ్ళు చెప్పారనుకో, నేను అంత పెద్దగా పట్టించుకోలేదు ఏది మేడం. ఆ చిన్న విషయం అది నీ దృష్టిలో అప్పట్లో? లేదు మేడం, నేను పెద్దగా పట్టించుకోలేదు. అంటే నాకు అంత మెచ్యూరిటీ. ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు, ఎంతకాలం హ్యాపీగా ఉన్నారు మీరు? ఒక 3 నెలలు. తర్వాత ఏమైంది? తర్వాత అత్త వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చాం మేడం. 3 నెలలు అత్తగారి ఇంట్లో ఉన్నారు. మళ్ళీ ప్రెగ్నెన్సీ గానీ అట్లా ఏమైనా వచ్చిందా? లేదు మేడం. ఓకే. అయితే మేము బయటకు వచ్చి అపార్ట్మెంట్ రెంట్ తీసుకుంటే మా అమ్మగారు సామాన్లు అన్ని కొనుక్కోవడానికి. అత్తగారింట్లో ఉన్నారు బయటికి ఎందుకు వచ్చారు? నేను అక్కడే ఉందాము, సొంత ఇల్లు ఎందుకు ఎక్కడికి వెళ్ళి రెంట్ కట్టుకోవడం అని అంటే, అప్పటికి వాళ్ళ అమ్మకి చిన్న సాంబార్ విషయం తక్కువ అయిందని కూడా ఈదులో పెట్టేశారు సార్. అప్పటికే గొడవ అయింది. మేము పెళ్ళైన 3వ రోజు నుంచి ఆ అబ్బాయి పెద్దగా అరవడం, వాళ్ళ అమ్మని కొట్టడం, ఈదులోకి లాగడం, వాళ్ళ అన్నయ్య అబ్బాయి మధ్యలో గొడవలు జరగడం. నీ మీదకి ఏం రాలేదు కానీ వాళ్ళ అమ్మ మీదకి అయితే వెళ్ళాడు. ఈ 3 నెలల్లో నీ మీద ఏం లేదు? నా మీదకి ఏం రాలేదు. ఉద్యోగానికి వెళ్ళేవాడు ఆ 3 నెలలు? ఇంట్లోనే ఉన్నాడు సార్. అదేంటి మీరు పనికి వెళ్ళట్లేదు, అక్కడికి వెళ్ళట్లేదు, షాపింగ్ కి వెళ్ళాలి కదా, వెళ్ళట్లేదు అనేసి అంటే, ఏం లేదు సార్, అసలు ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకొని చూడటం, లేదంటే ఏమైనా తినటం, లేకపోతే టీవీ చూడటం. మళ్ళీ ఇల్లు గడవటానికి డబ్బులమ్మా? మా అత్త వాళ్ళకి పొలం ఉంది సార్, వాళ్ళు బియ్యం వేస్తారు, ఈవిడే మొత్తం మెయింటెనెన్స్ అంతా. ఇతను తిని పడుకోవటం ఇంట్లో, ఇంకేం లేదు ఇతని పని. ఏం లేదు సార్. ఉద్యోగం అంతా గ్యాసే. అక్కడికి అది అయిపోయిన తర్వాత మేము వచ్చాము, ఇల్లు అంతా చూసుకున్నాం. మా అమ్మగారు అమౌంట్ వేస్తే ఒక 2 లక్షలు మొత్తం సామాన్లు అన్ని కొనుక్కొని. మీ అమ్మగారి దగ్గర 2 లక్షలు ఉన్నాయా వేయడానికి? రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, ఫోన్లు వస్తే మాట్లాడుతున్నాడు, ఇచ్చేస్తున్నాడు తప్ప ఎక్కడ అస్సలు ఇల్లు కదలట్లేదు. సో దీన్ని బట్టి ఆ బ్రోకర్ బిజినెస్ కూడా లేనట్టేగా? అది ఉంటే కనుక దాన్ని బట్టి బిజీగా లేదు సార్, ఫోన్ లో మొత్తం జరిగిపోతుంది అంతా. అంటే నాకు డౌట్ రాకుండా మెయింటెనెన్స్ చేసుకొని వచ్చారు. అయితే ఒక రోజు నేను ఫోన్ ఎత్తడం జరిగింది, అమ్మాయిలు ఉన్నారా, రేట్ ఎంత, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సార్ మీరు ఎవరు అనుకుని ఎవరికి ఫోన్ చేసారు, ఎవరితో మాట్లాడుతున్నారా? నేను ఆ రోజు చాలా పెద్ద గొడవ ఆడాను మేడం. నీకెందుకు అని చెప్పి చాలా పెద్ద గొడవ చేసి నాకు ఇక్కడ కండ మీద ఎంత ముక్క పీకేశాడు. మొత్తం ఆ ఫ్యామిలీ అందరికి వీడియో కాల్ చేసి చూపించాను. అయితే కండ పీకేశాడు. మీ అబ్బాయి ఏదో తప్పు చేస్తున్నాడండి అని చెప్పేసి. మా అమ్మాయిలకి చేస్తే పెళ్ళి 6 నెలలు కాలేదు, ఏంటి గొడవలు అని చెప్పేసి తిట్టారు. అసలు మ్యాటర్ నేను మా అమ్మల దాకా చెప్పలేదు సార్. మామూలుగా ఇలా గొడవ అయిందమ్మా, ఇలా మొక్క పీకేశాడు అని చెప్పాను. అయితే పీకేయడం ఏంటమ్మా? కుక్క అమ్మా? లేదు సార్, అసలు స్నానం చేయడు, బ్రష్ చేయడు, అసలు నీట్నెస్ అనేది లేదు. అంత మొక్క పీకేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయా, ఫోటోలు గానీ? కొట్టిన డబ్బులు ఉన్నాయి మేడం, ఆ ఫోన్ మొత్తం పగలు కొట్టేసాడు, అవేం లేవు. సరే, అందరికి వీడియో కాల్ చేస్తే అందరూ ఏమన్నారు? తిట్టారు, ఈ అబ్బాయిని తిట్టారు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మేడం ఇప్పుడు మీతో పాటు మీ అబ్బాయి కూడా ఉంటాడా? లేదు సార్, ముందే వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాం మేము, మా అబ్బాయి మా అమ్మగారు దత్తత చేసుకున్నారు, మా అబ్బాయి బాధ్యత మీకు లేదు, మా అబ్బాయిని మేమే చూసుకుంటాము అని ముందే చెప్పారు. దత్తత చేసుకున్నారమ్మా? అడాప్ట్ చేసుకున్నారా అఫీషియల్ గా? ఎవరు, మీ అమ్మగారు వాళ్ళు? అవును సార్. సరే, నా అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఎప్పటిదాకా కలుస్తున్నారు మీరు మీ హస్బెండ్? 5 years కలిసి ఉన్నాము, విడిపోయి 5 years. ఆ 5 years లో ఏం జరిగిందో కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. నాకు కొంచెం ఆస్మా ప్రాబ్లం ఉంది, టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి, ఏవో మత్తు టానిక్లు అవన్నీ ఇచ్చి నన్ను పడుకోబెట్టి ఎవరో ఇద్దరిని పిలిపించి అలా చేపించేసి నాకు ఆ వీడియో మొత్తం తీసి చూపించాడు మేడం. మీకు తెలియకుండా ఇలా చేస్తాడు? అవును మేడం. చెయ్యి కొరికేస్తేనే వెళ్ళి తోలు తీసేసావు మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి పరువు తీసి. మరి ఎంత సీన్ జరిగినప్పుడు వెళ్ళావా? వెళ్ళాను మేడం, గొడవ ఆడేసి నేను పుట్టింటికి వెళ్ళిపోయాను, మీ దగ్గరికి రాను, ఇలా చేస్తున్నావు అని చెప్పి. కాకపోతే ఈ మ్యాటర్ మా అమ్మకి చెప్పలేదు. నువ్వు అసలు ఏం చెప్పవాలి మీ అమ్మ వాళ్ళకి? మంచిదాను గానీ మీ అత్త వాళ్ళకైతే చెప్పాలి కదా ఎంత పరువుతో పని చేశాడు. ఏమంది ఆవిడ? ఆవిడ ఏంటన్నదంటే, ఇప్పుడే కదమ్మా డబ్బులు సంపాదించుకోవాలని అన్నది. అప్పుడు ఆవిడ క్యారెక్టర్ అనేది నాకు అర్థమైంది, ఫ్యామిలీ అంతా ఇంతేనా అని చెప్పేసి అలిగి వెళ్ళిపోయావు. అలాగే నేను పుట్టింటికి వెళ్ళిపోయాను. ఒక
6 నెలలు 8 నెలల వరకు నేను రాలేదు. ఓకే. ఏ రాకపోతే కేసులు వేయలే? ఏ కేసు మీ అక్కకి గాని మీ చెల్లికి గాని మీ అమ్మకి గాని ఎవరికి చెప్పలా? చెప్పలేదు మేడం. ఎందుకంటే పెళ్ళయి సంవత్సరం కూడా నిండలేదు. నీ బొంద. మా అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అక్క ఎవరో మత్తు మంది ఇచ్చి మీ ఆయన ఇద్దరు వచ్చి రేప్ చేసిపోతే పెళ్ళై సంవత్సరమే అయింది, ఈ విషయం బయట పెడితే ఏం బాగుంటదని కూర్చున్నావా? అవును మేడం, మా అక్క నీకేమైనా జీవితం క్రాక్ బాలేదు. ఉందా? మా అక్క జీవితం బాగాలేదు మేడం. మా చెల్లి జీవితం అంతంత మాత్రం. మొన్నే పెళ్లి చేసాము, అంత కట్నం ఇచ్చి వాళ్ళందరినీ వద్దనుకొని పెళ్లి చేసాము. ఇప్పుడు మళ్ళీ మొగుడు దగ్గర ఏంటి సంవత్సరం నాన్న? లేకుండా అదేం చిన్న వచ్చేసిందంటే విషయం కాదు నాన్న. మాక్సిమం క్రైమ్ లో హైయెస్ట్ క్రైమ్ నువ్వు చెప్తున్నది. చిన్న విషయం లాగా చెప్తున్నావేంటి? సరే ఓకే, తర్వాత పోనీ అప్పుడైనా వదిలేసావా వాడిని? వదలలేదా? లేదు మేడం, మళ్ళీ ఏమ్మా అప్పుడైనా మీరేం చిన్నపిల్ల కాదు కదమ్మా. 13 ఏళ్ళకో 14 ఏళ్ళకో అలా చేశారంటే నాకు తెలియదంటే ఏమన్నా నమ్ముతాం కానీ అప్పటికి మీకు 25 ఏళ్ళు. ఎవరికి 25 చెప్పాలి? మళ్ళీ ఏళ్ళు వచ్చిందంట కాపురానికి. ఎందుకెళ్ళో మళ్ళీ 1 ఇయర్ తర్వాత కాపురానికి తీసుకెళ్లాడు మేడం. అంటే ఇలాంటివి నేను చేయించిన మొత్తం అన్ని డిలీట్ చేసేస్తానని చెప్పితేనే నేను నమ్మేసి అప్పుడే వెళ్ళిపోయావు నమ్మేసి వెళ్ళిపోయాను మేడం. 1 ఇయర్ తర్వాత ఓకే అమ్మా. 1 ఇయర్ తర్వాత అయితే అదంతా డిలీట్ నీ దృష్టిలో. డిలీట్ చేసాను అని చెప్పాను నీ మేడం. క్యారెక్టర్ విషయంలో కూడా డిలీట్ పర్వాలా, పోనీలే 1 ఇయర్ అయిపోయింది కదా. లేదు మేడం, క్షమించేసావు. అంటే నేను మా అమ్మని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కాపురానికి వెళ్ళడం అనేది జరిగింది. ఈ అబ్బాయి మరీ చెప్పాడు దేవుడి మీద అన్నిటి మీద ఓట్లేదు. సరే వెళ్ళినాక ఏంటమ్మా, బానే ఉన్నావా? ఆ 3 ఇయర్స్ బానే ఉన్నావా? పోనీ లేదు మేడం, అప్పటి నుంచి అసలు కదా స్టార్ట్ చెప్పు, అసలు కాదు చెప్పు. నన్ను ఊరికే కొట్టడం, కస్టమర్ల దగ్గరికి వెళ్ళకపోతే టార్చర్ పెట్టడం, అతనికి నచ్చినట్టు రెడీ అయ్యడం, అన్ని అతనికి కస్టమర్ల దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసావా నువ్వు? అట్లా అలాగా వెళ్ళావా? వెళ్ళాను మేడం. వెరీ గుడ్. కీ ఇష్యూ ఓకే, నువ్వు ఇక్కడ పరిగెట్టవలసినటువంటి అవసరం లేదు. ఎక్కడైతే పరిగెట్టాలో అక్కడ పరిగెట్టలేదు. నిన్ను ఎవరు ఒత్తిడి చేశారమ్మా? నిన్ను అంటే నీ క్యారెక్టర్ ఒకసారి మత్తుతో జరిగినటువంటి అంశానికి ఎంతో చితికిపోయి ఎంతో బాధపడిపోయి అక్క జీవితాన్ని, చెల్లి జీవితాన్ని, అమ్మ పరువుని కాపాడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వృత్తి ధర్మంగా భావించేటటువంటి వృత్తిలోకి నువ్వు ఇన్వాల్వ్ అయిపోయావా? అవును సార్. ఎందుకు? ఇప్పుడు అవును సార్, ఏమైనా నాకు జరిగింది తెలిస్తే మా అమ్మగారు బతకరు సార్. ఇప్పుడు వాళ్ళిద్దరు జీవితాలు సరిగ్గా లేవు, నా జీవితం కూడా సరిగ్గా లేదని తెలిస్తే మా అమ్మగారు ఏటైపోతారని దాని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కాపురానికి వెళ్ళడం అమ్మ దేని జరిగింది. గురించి బాధపడతాదమ్మా? నాకున్నటువంటి ఒక సొంత కూతురు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి కూతురు ఈ డాష్ వృత్తిలోకి వెళ్ళిపోయింది అనేటటువంటి పెద్ద అంశమా? లేదంటే నా మొగుడు ఇలా చేశాడు కాబట్టి నా జీవితం ఇలా పాడైందనే చెప్పేటటువంటి అంశం మీ అమ్మగారికి పెద్ద అంశం అవుతుందా? ఈ రెండిట్లో ఏది పెద్ద ఇష్యూ? ఏది పెద్ద ఇష్యూ? ఇంకేం వినక్కర్లేదు నీ కదా. నీ వ్యక్తిత్వం ఏంటి, నీ ఆలోచన ఏంటి అన్నది నాకు అర్థమైపోయింది. ఈ రెండిట్లో ఏ తల్లి గుండె ఎప్పుడు పగులుతుంది? ఈ విషయం తెలిసినప్పుడు పగిలిపోతుంది. నువ్వు కావాలని చేస్తే ఆవిడ గుండె పగులుతుందమ్మా. మీ ఆయన బలవంతంగా చేస్తున్నాడంటే వెళ్ళి మీ అమ్మకి చెప్పుకోవాలి కదా నువ్వు ఆ విషయం అంటున్నావు. నేను మొగ్గు చెప్పినట్టు వింటావా, అమ్మ చెప్పినట్టు వింటావా? అమ్మ నువ్వు చెప్పాలి కదా, నీ షేర్ చేసుకుందా? వాళ్ళ కష్టాలు ఉన్నాయని అక్కనే చెల్లిని కూడా దింపావా? చూసావా, చూసావా, దీనికోసం మాట్లాడా. చీచి అని అనిపించింది కదా, చీచి అని మీ అమ్మకు కూడా అనిపించి వాడు తోలు తీసేసేది. ఏంటి అంత కూల్ గా మాట్లాడుతున్నావు? ఎంతకాలం నేను ఉన్నారు? కూల్ గా మాట్లాడలేదు మేడం. 5 years నుంచి ఫైట్ చేస్తున్నాను. ఏం ఫైట్ చేస్తున్నావు? 3 years అయితే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళావు, సంపాదన ఏం చేసావు? అవును మేడం, మీరు నేను వెళ్ళింది చూస్తున్నారు కానీ నేను ఎందుకు వెళ్ళాల్సి అరే వచ్చిందో వెళ్ళకూడదని మేము చెప్తున్నాం. ఎందుకు వెళ్ళామని కాదు, వెళ్ళకూడదని చెప్తున్నాం. వెళ్ళకూడదంటే వీడియో పబ్లిక్ చేస్తాను అంటున్నాడు మేడం. నేను డిలీట్ చేశాడు, డిలీట్ చేస్తేనే వెళ్తున్నాను అన్నావు కదా. నీ కంఫర్ట్ జోన్, నువ్వు అన్ని ఎట్లా డోర్లు క్లోజ్ చేసి నీ కంఫర్ట్ గా ఏది కావాలో అది చెప్తున్నావు. ఓకే పర్లా. ఒక స్త్రీకి జరగకూడని అన్యాయం నీకైతే జరిగింది. నీ పాత్ర ఎంత ఉంది, మీ ఇంట్లో వాళ్ళ పాత్ర ఎంత ఉందో, అబ్బాయి పాత్ర ఎంత ఉందో పక్కన పెడితే ఎక్కడో ఒకటి నువ్వు రియలైజ్ అవుతావు కదా. 3 years కి అయితే రియలైజ్ అయ్యావు. అయ్యాను ఈ మేడం. 3 years లో సంపాదించిన సంపాదన ఏం చేసావు? అతనికి ఇచ్చాను మేడం. ఇల్లు కొనుక్కున్నాడు, కార్ కొనుక్కున్నాడు, అన్ని కొనుక్కున్నాడు మేడం. సరే లాస్ట్ లో ఎట్లా మా విడిపోయావు? అబ్బాయికి 200 ఇస్తానన్న చేతిలో రూపాయి కూడా ఇవ్వలేదు. అదే ఇంకా నాకు ఓపిక చచ్చి నేను ఇంకా చేయలేను, నాకు ఓపిక లేదు, ఇప్పటికే నా ఆరోగ్యం క్షీణించిపోయింది, నేను ఇంకా చేయలేనంటే నువ్వు చేస్తేనే నా కొంపలో ఉండు, చేయకపోతే వెళ్ళిపో. నిన్నేనా ఇలా అట్లా బిజినెస్ కోసం చాలా మంది అమ్మాయిలు మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకున్నాడా? అతనికి ముందు పెళ్లి అవ్వలేదని చెప్పాడు నాకు. అతనికి పెళ్లిళ్ళు ఎందుకమ్మా? పెళ్లిళ్ళు అవసరం లేదు. బిజినెస్ చేస్తావు అనుకుంటే అమ్మాయిలు నీతో కూడా అలాగే చేయించవచ్చు కదా, పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? ఆ అమ్మాయి చెప్పింది, ఆ అబ్బాయి ఇది వరకు బిజినెస్ చేసేవాడు, ఆ అబ్బాయికి నువ్వెలా పెళ్లి చేసుకున్నావు అమ్మా అనేసి అంటే. అంతా అయిపోయిన తర్వాత చెప్పితే ఏం లాభం మేడం?
మొత్తం జరగాల్సిన నష్టం అంతా నాకు జరిగిపోయింది. అరే ముందు చెప్పారు, ఎంక్వైరీ చేసుకోవాలి, ఆ పెళ్లి రోజు చెప్పారు, తర్వాత 3 నెలలు నీ లైఫ్ బాగానే ఉంది. ముందు 3 కాదమ్మా, నెలలు అప్పుడే ముందు కదా 6 enquiry నెలల వరకు చేసుకోవాలా? బానే ఉంది మేడం. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బానే ఉంది, బయట 3 నెలల తర్వాత బానే ఉంది. అక్కడ నుంచి నాకు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ సరే నువ్వు తప్పించుకొని బయటకు వచ్చేసావు, ఊరుకున్నాడా? మంచి కస్టమర్ వెళ్ళిపోయినట్టే లెక్క కదా ఆయనకి, ఊరుకున్నాడా? లేదు మేడం. ఉమ్. తర్వాత అతని దగ్గరికి పంపిస్తే అతనితో నేను గొడవ అదే లాస్ట్ గొడవ మాకు. అతను నన్ను కొట్టి టార్చర్ మేడం. పెట్టాడు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది మేడం. అది ఆయన మొత్తం నా ఫోన్ ఆ రోజు లాక్కొని కిందకేసి చెత్త కొట్టి అది ఎరగలేదని సుత్తితో పెట్టి మరి కొట్టి ముక్కలు చేసి నా ప్రూఫ్స్ ప్రతి ఉంది మేడం. ఇప్పుడు లేవు. మొత్తం ఇప్పుడు ఏ ప్రూఫ్స్ కూడా అతని నీతో మీద పాటు exhaust ఇంకెవరన్నా లేవు. వచ్చారా? లేదు మేడం. నువ్వు మా ఒక్కదానివే తమ్ముడు వచ్చావా? వచ్చాడు. ఒక్క నిమిషం సొంత అమ్మా, తమ్ముడా? మళ్ళీ చెప్పమ్మా. అంటే మా చిన్నప్పటి నుంచి ఎదురు ఒక్క నిమిషం, మీ పేరు ఎవరు పరువు తీస్తారు ఇక్కడ? మీరు ఒక క్రాక్ మనిషి వచ్చి కూర్చొని ఒక No, we are not famous person గురించి picking మాట్లాడుతా up any names. I'm just asking for the list of people that she's involved. అమ్మ, ఇలాంటి పెద్ద మనుషుల్లో ఎవరైతే ఎవరి పేర్లు తీయట్లేదు, ఆ మాత్రం కామన్ సెన్స్ మనకు ఎవరి పేర్లు తీయట్లేదు, ఇంకా పెద్ద పెద్ద మనుషులు ఎవరన్నా ఉన్నారా నీ లిస్ట్ లో? లేరు సార్. ఇతను ఒక్కడే, ఉన్నదే చెప్పాను. అతను ఒకడే. అతను ఒకటే. సో ఇవన్నీ కూడా నీకు ఎక్కడా కూడా ఏ ప్రయాణం కూడా మొత్తం ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు ఫైట్ చేసావో, ఇష్టం లేక అయిష్టతోనే వెళ్ళావు, అతను అయిష్టం. బలవంతంతో వెళ్ళావు. మీ అమ్మగారికి ఈ మాట చెప్తే కనుక అమ్మ మనసు పాడైపోద్దని చెప్పే వెళ్ళావు. ఎక్కడా కూడా ఆ డబ్బులు నీకు రావటం కానీ నువ్వు వాడుకోవటం కానీ చేయలేదు. ఏమీ జరగలేదు మేడం. నాన్న ఈ 5 years లో ఏం చేశారు మీరు? కేసులు ఏమన్నా వేసారా వేశాను కోర్టులో? మేడం. ఏమేం కేసులు వేసారు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇలా బిజినెస్ చేపిస్తున్నాడు అని చెప్పేసి నన్ను కొట్టిన దెబ్బలతోనే ఆ రోజు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఫోన్ తీసుకొని మొత్తం చూస్తే దొరికాడు. ఓకే. దొరికిన తర్వాత ఎవరు మీ హస్బెండా మా వాళ్ళ? హస్బెండ్ వీళ్ళంతా దొరికేశారు. ఓకే. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాక 4 దెబ్బలు కొట్టి అమ్మాయిని ఇలా చేస్తావా తప్పు కదా అని చెప్పేసి 4 కొట్టి తర్వాత కౌన్సిలింగ్ పంపించారు. కలిసి ఉంచడానికి కౌన్సిలింగ్. సార్ మేడం నేను కలిసి ఉండే ప్రసక్తి లేదు మేడం, నా జీవితం నాశనం చేస్తాడు, నా జీవితం అన్యాయం అయిపోయింది. కాదు నాన్న, నువ్వు ఇంతమంది లిస్ట్ చెప్పినాక కూడా వాళ్ళు కౌన్సిలింగ్ కలిపి ఉంచాలని అన్నారు. అతను రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా కౌన్సిలింగ్ అన్నారు మేడం. ఇక్కడ ఏం జరిగింది మేడం నాకు న్యాయం? నాన్న ఇప్పుడు ఎఫ్ఐఆర్ మీరు అన్నారు కదా మేడం నేను క్రాక్ అని. నేను క్రాక్ కాదు మేడం. నేను క్రాక్ అని నేను అనలేదమ్మా. నీకు క్రాక్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఇలా సేమ్ ఎందుకు నేను ఇక్కడ behave ఇప్పుడు చేసావు నాకు అని అంటున్నా. జరిగింది. నిన్ను క్రాక్ అని డిసైడ్ చేయడానికి నేనెవరు మేడం, ఎక్కడ వెళ్ళలేదు కదా. నా Certificate బాధ ఇవ్వడానికి. నేను ఇక్కడ జరిగింది నాకు తెలుసు, అవతల వాళ్ళకి ఎవరికి తెలుసు సార్. నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అవతల వాళ్ళంటే ఎవరమ్మా? బయట వాళ్ళకి అంతే. తెలియక సార్. నా బాధ నేను అసలు బయట పడుతున్నా. వాళ్ళకి నీ గురించి ఒకటి- ఎందుకు తెలియాలి నాన్న? మాట్లాడవలసినప్పుడు మాట్లాడలేదు, చెప్పుకోవలసిన మనుషులకి చెప్పుకోలేదు. మత్తు వచ్చినప్పుడు ఏదైతే పని చేసావో, మత్తు లేనప్పుడు కూడా 5 సంవత్సరాల పాటు ఆ పని చేసినప్పుడు 100 మంది కూడా ఇదే మాట అంటారు. ఎవరిని తప్పు పట్టక్కర్లేదు. నువ్వు అనుభవించింది నీ ఏంటి దగ్గర ఒక అనేది ఆ ఎవిడెన్స్ నాలుగు లేదు, గోడల ఒక మధ్య కేసు ఎఫ్ఐఆర్ ఇన్ని చెప్తున్నారమ్మా. మీ హస్బెండ్ మిమ్మల్ని కొట్టినట్లు ఉంటదే తప్ప ఇప్పుడు నువ్వు చూపించేవన్నీ. వీడియో కూడా పోలీసులకి అంత బుద్ధి లేదనుకున్నావా? నువ్వు చెప్తున్న లిస్ట్ కి మాకే కోపం వస్తుంది. అరే అట్లాంటి వాళ్ళు దొరికితే వెళ్ళి కొట్టేసి రావాలని. నువ్వు వచ్చి మేడం మమ్మల్ని అర్థం చేసుకోరు ఏంటండి అని మాట్లాడుతున్నావు. పోలీసులకు తెలియదా అట్లాంటి కేసులు వదిలేస్తారు అనుకుంటున్నావా? నువ్వు లిస్టు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీ ఆయనతో కలిసి లేదమ్మా, ఉంచాలని ఏ ఫోటోస్- పోలీసులు అనుకోరు. ఫోటోస్ చూడు. అదే నీకు జరిగింది డొమెస్టిక్ వైలెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ తగ్గదా అన్నట్లే ట్రీట్ చేశారు వాళ్ళు. సరే ఒక అడ్వకేట్ ని పెట్టుకుని వీటి మీద సీరియస్ గా ఫైట్ చేశారా? చేశాను మేడం. ఆ, ఆవిడ ఏమేం కూడా కేసులు వేశారు? అతని తరపు మాట్లాడింది. ఇలా ఎందుకు కొట్టాడు? వర్క్ కి వెళ్ళలేదని సార్. వర్క్ వెళ్ళలేదని ఇలా కొట్టాడా? ఆ, ఇంతనా? ఎంత దారుణంగా ఒకసారి కొట్టారు. మొత్తం ఫోటోలు చూడండి సార్, ఇవి మొత్తం అన్ని కమిలిపోయి. ఇలా ఎన్నిసార్లు జరిగిందమ్మా? ఇంత చాలా సార్లు అంటే సార్. వెళ్ళినప్పుడల్లా ఈ వాయింపు. ఆ, అలాగే ఆ డబ్బులకు భయపడి మా పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే ఒక 6 నెలలు 7 నెలలు ఉండేసి మళ్ళీ వచ్చేదాన్ని. మళ్ళీ సేమ్ రిపీట్. నేను వీడేనా? వెళ్ళంటే అలా కొట్టాను. వీడేనా? పెళ్లి ఫోటో సార్. అయ్యే బాబోయ్. అంతలానా కొట్టటం? సో ఈ కొట్టిన ఫోటోలు ఇవన్నీ ఆ, ఇవి చాలా సందర్భాల్లో జరిగినాయి, కానీ ఒక సందర్భంలోనే నువ్వు ఫోటోలు తీసుకుని ఇందులో పెట్టావు. అంటే నేను మా అక్క వాళ్ళకి పంపడం జరిగింది సార్. నా కాడ ఫోన్ లేదు కదా అప్పుడు. అవి పంపడం జరిగింది. అయ్యే వాళ్ళ గూగుల్ ఐడి నుంచి తీసి నాకు ఇచ్చారు. కానీ ఎటొచ్చి ఏంటంటే ఆ ఫోటోకి అతని వీడియో కూడా ఉంది సార్ కొట్టినట్టు. ఆ రోజు కొట్టినప్పుడు వీడియో మేడం చూడండి.
ఫోన్ లో కూడా మాట్లాడుతున్నాను. విడాకులు అడుగుతుంది అని ఎవరో అంటున్నాడు ఏంటి? అదే సార్, ఇలా వెళ్ళలేదని చెప్పి నన్ను కొట్టాడు. నీతో పాటు ఎవరో వచ్చారు, వాళ్ళు ఎవరు? మా తమ్ముడు సార్. ఏం చెప్పాలనుకుంటా? ఫస్ట్ పెళ్ళైంది, బాబు పుట్టాడు, ఇలా సమస్య జరిగింది, మళ్ళీ పెళ్ళైంది అని తెలిసింది సార్. Right. తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండి వచ్చిన తర్వాత ఇలానే బాధపడుతుంటే అక్క సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి మాకు చెప్పాడు, ఇలా అమ్మ సూసైడ్ చేసుకుందంటే ఎందువల్ల ఏంటంటే ఇప్పుడు మొత్తం అన్ని అడిగితే చెప్పింది ఇలా. సరే అక్క ఏం చేద్దాం అంటే నేను అక్కడ గాజు వర్క్ సార్ మాది. మీది గాజువేనా? అంటే ఎప్పుడు 5 years బ్యాక్ మీకు ఇవన్నీ తెలిసినాయి? నాకు అంటే వాళ్ళ అబ్బాయి ఎప్పుడైతే సూసైడ్ చేసుకున్నా అదే ఎప్పుడు సుమారు అది ఒక 1 year అలా అవుతుంది. అంతే 1 year బ్యాక్ వీళ్ళ స్టోరీ మీకు తెలిసింది. తెలిసిన తర్వాత అబ్బాయి ఇలా చెప్తే మేము వెళ్ళిన తర్వాత జరిగింది, ఇలా సూసైడ్ ఎందుకు చేసుకున్నాం అక్క ఏటక్క అంటే. అప్పటికి విడిపోయి 4 years అవుతుంది కదా, మర్చిపోయి ఉంటది. అప్పుడు ఎందుకు చేసుకుంది సూసైడ్ ఐటమ్? అంటే అతని కోసం తిరిగి ఒక్క నిమిషం తమ్ముడు, ఒక 2 నిమిషాలు ఆగండి. సూసైడ్ ఎప్పుడు చేసుకున్నాము? అటెంప్ట్ ఎప్పుడు చేశారు? 1 year అవుతుంది సార్. 2 సార్లు చేశాను సూసైడ్ అటెంప్ట్. ఎందుకు ఇప్పుడు ఈ మధ్యకాలం ఎందుకు చేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్లు ఏంటి, దిశ కేసులు ఏంటి, మహిళా మండలి తిరిగి ఏంటి, అలిసిపోయావు ఇంకా నాకు ఎక్కడ న్యాయం జరగలేదనిపించి నేను సూసైడ్ అటెంప్ట్ కదమ్మా. చేశాను. ఏం న్యాయం, ఏం కేసులు, ఏంటి గొడవ? అదే సార్, ఇప్పుడు ఏదైనా సరే 498 కడతాను అంటున్నారు, ఈ కేసు కట్టను అంటున్నారు. మీకు ఏం కావాలి ఇప్పుడు ఆయన నుంచి? ఏం కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు డబ్బులు మ్యాటర్ కాదు మేడం, అతనికి నాకు నా జీవితం నేను అన్యాయం అయిపోయినందుకే అతనికి శిక్ష పడాలి. శిక్ష పడాలా లేదంటే కంపెన్సేషన్ ఇవ్వాలా ఏంటి? నాకు అర్థం కాంపెన్సేషన్ అతనే ఇస్తాను అంటున్నారు. అంటే వీళ్ళు కట్నం కింద ఫస్ట్ పెళ్ళైనప్పుడు ఒక 5 లక్షలు, దాని తర్వాత మధ్యలో 2 లక్షలు ఆయన కారు కొనడానికి ఏదో 4 కోట్లు ఇచ్చి పెట్టారంట. అవన్నీ నేను కూడా ఫోన్ లో మాట్లాడాను సార్. అతనితో మాట్లాడితే ఏమన్నారంటే నేను ఒక 5 లక్షలు ఉన్న తులం బంగారం ఇవ్వగలను, నేను అంతకన్నా ఇవ్వలేను అంటున్నాడు అతను. ఏది డైవర్స్ ఇవ్వడానికి? డైవర్స్ అడుగుతున్నారు. ఇప్పటికి 5 years నుంచి మరి మీకోసం ఇలా చేశారంట కదంటే తిరిగారు, నా అమ్మాయి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది, చేశారు, చెందారు అని చెప్పారు. ఇవన్నీ మీరు ఎప్పుడైనా సిట్టింగ్ కూర్చొని మాట్లాడారా ఫోన్ లో గానీ? ఫోన్ లో బిజినెస్ చేయించావా అని అడిగారా? అవన్నీ మేము అడిగితే మీరు చూసారా, చెందారా అని అడుగుతున్నారు. సో అతనైతే ఒప్పుకోవట్లేదు, ఆ వ్యాపారం అది అమ్మాయి చేత చేయించినట్టు ఒప్పుకోలేదండి. కాకపోతే ఈవిడ మెసేజ్లు చేసేది, వాళ్ళతో మాట్లాడేది అని చెప్పేసి నాకు చెప్పాడు. చెప్తే నేను అడిగాను ఆవిడ చదువుకుందా అని అడిగాను, చదువుకోలేదు అన్నాడు. అంటే ఆవిడ చదువుకోలేదని మాకు తెలుసండి. ఆవిడ చదువుకోకుండా ఆవిడ ఎలా మెసేజ్లు చేస్తుందని అడిగాను. ఆయన ఏంచి అది కాదు ఇది కదా అంటే అప్పటికి మాకు ఇవి చెప్పింది ఇలా ఏంటంటే ఈ అమ్మాయి మీద అతనికి అనుమానం అనేది ఒకటి ఉంది. లేదు సార్, తనే మెసేజ్లు చేయిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, ఎగ్జాంపుల్ మీ నంబర్ తన దగ్గర ఉంటుంది, తనే ట్రాప్ చేయిస్తారు అనమాట. ఫోన్ చేయించి మాట్లాడించడం చేయడం, ఇంట్లో మొత్తం అన్నిటి కోసం అలా చేయించేవాడు ఇదేదని చెప్పేసి చెప్పిందా. ఓకే నీకు ఇంత జరిగినప్పుడు ఎందుకమ్మా, మనకి ఎవరికైనా ఒక్కరికైనా చెప్పాలి కదంటే చెప్తే ఇలా ఉంది, నాకు ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు 1-10 సార్లు. ఏరుకోరి మరి సరే నేను చేసుకుంటాను పట్టుబట్టి చేసుకున్న తర్వాత ఇలా జరిగితే మళ్ళీ నాకు ఇబ్బందే కదా, నేను ఇంక అందుకే ఉండిపోయాను. మాకు అప్పుడు ఇలా జరిగిన తర్వాత తెలిసిన తర్వాత నేను అడిగితే అప్పుడు నేను మొన్న రీసెంట్ గా ఒక 4 months అలా అవుతుంది మేడం, నేను మాట్లాడాను ఫోన్ లో. ఇలా ఉందంట కదండి, ఎందుకు ఇది ఒకసారి చూసి మాట్లాడండి, ఏంటని తీసుకెళ్తానంటే నేను తీసుకెళ్ళొచ్చాను. ఇప్పటికి 5 years కూడా ఇక్కడే రెంట్ కి ఉండేది, ఆ పక్కనే దగ్గరలోనే ఉండేది. అంతా ఫైట్ చేసుకుని మహిళా మండలి దగ్గరికి వెళ్ళి. ఎప్పటిదాకా ఉంది విజయవాడలో? 1 year వరకు. 1 year వరకు విజయవాడలోనే. మరి ఇందాక అడిగితే 5 years నుంచి అలా అక్క దగ్గర ఉంటున్నాను, ఆవిడ పోషిస్తున్నారు. 1 year నుంచి 4 years వదిలేసి నువ్వు విజయవాడలో ఇండివిడువల్ గా ఉన్నావు. 5 years ఎలా ఉన్నావు? డబ్బులు ఎక్కడే? మా అమ్మ వాళ్ళు వేసారు మేడం. అమ్మ పోషించేదమ్మా ఇంతకాలం. ఇప్పటికి మీరు ఒక్కరే ఉన్నారా? అవును మేడం. మీరు ఒక్కరే అక్కడ ఎందుకు ఉన్నారు మరి? అది అమ్మ వాళ్ళ దగ్గర కేసుల గురించా? అమ్మ వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి అని చెప్పేసి నాకు భయం వేసి. మీ ఆయనతో ఉన్నట్టే తెలుసా మీ అమ్మ వాళ్ళకి? లేదు మేడం, వదిలేసాను. నువ్వు మా ఇంటికి రాకు, మొగుడిని వదిలేసి వస్తే నా ఇంటికి ఎందుకు వస్తావు, నువ్వు ఎక్కడైతే చచ్చిపో, డబ్బులు పంపిస్తుంది మా ఇంటికి రాక అని చెప్పింది మేడం. సో విడిగా ఉండటానికి, నీ మట్టుకు నువ్వు ఉండటానికి ఇంటికైతే అడుగు పెట్టద్దు, ఇక్కడ పరుగు పోద్దు కాబట్టి అక్కడ పోషణ నిమిత్తం డబ్బులు పంపిస్తుంది. బాబుని తన దగ్గర పెట్టుకుంది, అంతే కదమ్మా? బాబు వస్తూ ఉండేవాడు అంతా, వెళ్తూ చూస్తూ వస్తూ ఉండేవాడు. ఒక సడన్ గా బాబు ఉంటున్నప్పుడే తిని ఇలా చేసిన తర్వాత మాకు అప్పుడు ఆ బాబు చెప్పాడు ఇలా ఉందని, ఇలా జరిగింది అంటే అప్పుడే అలా అక్కలు అందరూ వెళ్ళి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటంటే ఎవరికి చెప్పట్లేదు. చెప్పమ్మా పర్వాలేదు, నేను మరి మీ అబ్బాయి బాబులు అంటున్నా కదా, నాకు చెప్పక్క పర్వాలేదు అంటే అప్పుడు ఇలా ఉంది తమ్ముడు,
మేము ఎవరికి ఏం చేయలేకపోతున్నాము, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు మాకని. అప్పుడు నేను 4 రోజుల 4 నెలల క్రితం మాట్లాడితే తను చెప్తున్నాడు, నేనైతే ఒక 5 లక్షలు ఇస్తాను, ఒక తులం బంగారం ఇస్తాను, నాకు ఇచ్చారు ఓకే, నాకు అక్కడ లేవు, ఇప్పుడు ఏం చేయమంటారు, నేను ఎంత అయితే ఇవ్వగలను, లేకపోతే లేదు. నేను కాంపోజిషన్ అయితే అడగట్లేదు, నాకు డబ్బులు వద్దు, మరి ఏం మాకు ఇలా కావాలి జరిగినందుకు వాడికి తగ్గ శిక్ష పడాలి అంటున్నాడు. ఈ స్టేజ్ మీదకి ఎవరు తీసుకొచ్చారు అమ్మాయిని? తను నేనే తనే మొత్తం మాట్లాడి వచ్చిందా? చూసి- ఇక్కడ ఎవరు వాళ్ళని శిక్షిస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే అందరికి తెలుసు కదా మేడం, నాకు న్యాయం జరుగుతుంది అనే కదా. ఏ న్యాయం సార్? పోలీసుల దగ్గరికి వెళ్ళింది, అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు చెయ్యని న్యాయం ఈ స్టేజ్ మీద రమ్య గారు అయితే చెయ్యరు కదా. శిక్ష అంటే ఏం శిక్ష పడాలి అంటే నాకు తెలియక అడుగుతున్నాను, సారీ. నువ్వు పడినటువంటి వేదన బాధ మామూలుది కాదు. ఒక పక్క నుంచి అమ్మకి చెప్పుకోలేక భర్త ఇలాంటోడు అని చెప్పి నరకం, నువ్వు అనిపించింది నరకం, అది నాకు అర్థం అవుతుంది. ఆ పోరాటం గురించి ఈ పుట్టింటికి వెళ్ళలేక అత్తింటి దగ్గరే, అదే మీ ఆయన ఇంటి పక్కనే ఒక ఇల్లు తీసుకుని ఆ అమ్మకి ఇప్పటికీ కూడా నేను ఇక్కడే ఉండిపోతానమ్మా, నేను గెలవాలని, నార్మల్ టార్చర్ కాదమ్మా, ఇట్స్ వెరీ హెవీ హార్టెడ్. బట్ వాట్ కెన్ వి డూ? ఏంటి శిక్ష అంటే ఏంటి? ఈ పాటికి నువ్వు చాలా పోలీస్ స్టేషన్లు, చాలా అందరి మాటలు అన్నీ విన్నావు కదా, ఏ విధంగా శిక్ష పడుతుంది ఇలాంటి వాళ్ళకి? ఏంటి శిక్ష? 498 కేసు పెడతానంటున్నారు మేడం. ఒక్క నిమిషం తమ్ముడు. 498 కేసు పెడితే నాకు న్యాయం ఎక్కడ అవును, జరుగుతుంది? దానికి ఇలా మించిన ఇల్లు శిక్ష- అలా వచ్చేస్తారు కదా దానికి మించిన మేడం. శిక్ష ఏంటి? ఆడిని నరికేసే శిక్ష ఏంటి? ఆడిని నరికేసే శిక్ష ఏమైనా ఉందా? ఇలా చేసినందుకు దానికి తగ్గ వేరే సెక్షన్లు ఉంటాయి కదా అని See, the అడుగుతుంది thing కూడా. is, ఒకటే, నీ బాధ, ఆవేదన, నీ కోపము, నువ్వు ఎంత రగిలిపోతున్నావు, ఎన్ని సంవత్సరాలు బట్టి రగిలిపోతున్నావు. ఎందుకంటే ఇలాంటి అంశాల గురించి బహుశా ఒక స్త్రీ ఎక్కడో చోట విసిగి వేసారిపోయి ఈ అమ్మాయి వాడు కల్మకాడు పోతాడని చెప్పి వదిలేస్తావు. కానీ నువ్వేంటంటే ఈ పెళ్లి గురించి అన్నీ వదులుకున్నావు, పరువు వదులుకున్నావు, ఒక ఆడపిల్లకు ముఖ్యమైనటువంటి ఆ అంశాన్ని వదులుకున్నావు, తల్లి ప్రేమ నుంచి దూరం అయ్యావు, కొడుకు నుంచి దూరం అయ్యావు, అన్నిటినీ త్యాగం చేసుకుని కేవలం ఒక మనిషితో, ఒక ట్రైన్లో తూతూ మంత్రంగా కనిపించినటువంటి ఒక మనిషితో జీవనం కొనసాగించాలని చెప్పి మొదలుపెట్టిన నువ్వు మొదటి నుంచి అదంతా మోసమే. ఏది పెళ్ళి పందిరిలోనే వీడు కరెక్ట్ కాదు జాగ్రత్త అమ్మా అని చెప్పినటువంటిది నీది. అప్పటి వరకు నువ్వు విన్న కథ అంతా కూడా రివర్స్ అయిపోయి అలాంటి వ్యక్తితో నువ్వు జీవితాంతం ఎలా కొనసాగాలి అనే అనుమానంతో, క్వశ్చన్ మార్క్తో ముందుకెళ్తూ ఉంటే కనుక ఏదైతే కనుక నువ్వు భయపడ్డావో ఆ భయం నిజమైపోయింది. ఓకే, కానీ ఇక్కడ ఉన్న విచిత్రం ఏంటంటే కనుక మేము కూడా రేర్గా, నేను ఓకే మేడం వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను కూడా ఇటువంటి రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యువేషన్ నేను చూడలేదమ్మా. నీ వైపు అసలు వేలెత్తి చూపెట్టే ధైర్యం ఎవరికీ ఉండకూడదు, చూపెట్టకూడదు కూడా. ఎందుకంటే కనుక నువ్వు ఎందుకు ఇక్కడ పనిలేక కూర్చున్నావా? డబ్బుల గురించి కూర్చున్నావా? ఎంత ఇస్తాడు మా ఆయన? 3 కాదు 4 ఇవ్వాలి, 4 కాదు 5 కావాలి, 5 కావాలి 10 గురించి, బేరాల గురించి కాదుగా. నీ మనసులో రగిలిపోతున్న ఆవేదన, వేదన ఏదైతే ఉందో, సపోర్ట్ సిస్టమ్ లేనటువంటి ఒక ఆడపిల్ల ఇక్కడ వచ్చి కూర్చుంది. చాలా ఈజీగా ఇప్పుడు మనం అనొచ్చు, ఓకే ఎస్, వెనక ముందు చూసుకోకుండా వాడెవడు, వాడి కెరీర్ ఏంటి, వాడు ఏంటి అనేది కనుక్కోకుండా ఎలాగమ్మా అంత గుడ్డిగా వెళ్ళిపోయి ఎలా పెళ్లి చేసుకో అని చెప్పి రెట్రోస్పెక్ట్గా మనం అడగవలసినటువంటి. ఇందాక నుంచి నేను చూస్తుంటే నాకు బాధ జాలే వస్తుంది. అరే ఎందుకు కొద్దిగా కనుక్కుని ఉంటే కనుక జీవితం ఇంకొద్ది బాగుండేదేమో అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది. దానికి మించి అసలు కోపం రావట్లే. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎందుకు ఇంత కోపపడుతున్నావు అనేది అర్థమైంది. ఎందుకంటే ఇలాంటిది ఒకసారి మత్తిచ్చి ఇలా చేయగానే వాడు పీకి ప్యాకెట్ ఆడి ఉండేవారు. అమ్మకి చెప్పు, లేదంటే ఇలాంటి పెద్ద మనుషులు ఇలాంటి కుర్రోళ్ళని తీసుకొచ్చి దబదబా అని కొట్టుండేవారు. కానీ నువ్వేం చేసావంటే కనుక అమ్మ పరువు పోకూడదు, అక్క జీవితం నాశనం అవ్వకూడదు, చెల్లి జీవితం నాశనం అవ్వకూడదు. కాబట్టి ఏదో విధంగా ఈ రోజు కాకపోతే రేపైనా మొగుడు అనేవాడు మారుతాడు కదా, దయదలుస్తాడు కదా, అలవాట్లు మార్చుకుంటాడు కదా అనేటటువంటి ఒక్క ఆశతో నువ్వు వెనక్కి వెళ్ళావు. వెనక్కి వెళ్ళిన తర్వాత నీకేం కొత్తగా ప్రపంచం ఏం కనిపించలేదు. వాడు ఏదైతే అన్నాడు, సంతకాలు పెట్టిస్తాను, ఇది మానేస్తాను, అది తీసేస్తాను అంది, అదంతా గ్యాస్ అని నీకు ముందే తెలుసు. వెనక్కి వెళ్ళావు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఏం మారింది? ఏం మారలేదు. నేను ఎందుకు ఆశ్చర్యపడుతున్నాను, ఇలాంటి కేసు నేను చూడలేదని అంటున్నానంటే కనుక, సెకండ్ టైం ఎప్పుడైతే కనుక నీ జీవితంలో అన్యాయం జరిగి, ఇది బలవంతంగా కాదు, ఇది నీ వృత్తి ధర్మం, నువ్వు బయటకు వెళ్తే కనుక నిన్ను కొడతాను, చంపుతాను, నరుకుతాను అని చెప్పి నిన్ను ఒక ఉచ్చులో పెడుతున్నాడు చూడు, అప్పుడు గాల్లోకి ఎగిరి తన్ని పారిపోయినటువంటి 99 మంది ఆడవాళ్ళని చూశాను. కానీ ఇలా పారిపోలేకుండా అదే కుంపట్లో దహనం అయిపోతూ, అమ్మ పరువు తీయకూడదు, అమ్మని బాధ పెట్టకూడదు, చెల్లిని అక్కని బాధ పెట్టకూడదు, కొడుకు ముందు తలదించుకునే పరిస్థితి ఉండకూడదు. నాకంటూ కూడా ఒక పెళ్లి జరిగితే కనుక, అది కూడా తెలిసి తెలియక ఆ పెళ్లి జరిగితే కనుక రెండో పెళ్లిలోంచి నేను పారిపోవటం కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడే పడున్నావు చూడు, అది నేను ఎక్కడ చూడనటువంటి ఒక అంశం. నువ్వు ఇప్పుడు వరకు చెప్పినవన్నీ వాస్తవాలు అయితే కనుక
వాస్తవాలనే అనుకుంటున్నాను, నీ కళ్ళుని స్టడీ చేస్తున్నాను నేను. ఓకే, అది పక్కన పెట్టాము. ఎక్కడ తప్పు జరిగిందమ్మా? ఏంటి నాకు నిజంగా అసలు ఫస్ట్ స్టార్టింగ్ చెప్తూనే నాకు మైండ్ బ్లోయింగ్. ఏంటి 2002లోని 2003లోని ఒక రైల్వే ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక స్త్రీ, అంటే ఎంతో కొంత చదువుకుంది, ఎంతో కొంత అవగాహన ఉంది, పట్టణ ప్రాంతంలో ఉంది, ఒక 10 సంవత్సరాల పిల్లకి, ఒక 15 సంవత్సరాలు కుర్రోడికి పెళ్లి చేయటం ఏంటమ్మా? ఎక్కడ? అప్పట్లో నానమ్మ గారు చనిపోతారని చెప్పేసి నా సరే, ముందే పెళ్లి వాట్ ఎవర్ ఇట్ ఇస్ జరగాలని అమ్మా, ఏ పరిస్థితుల్లో, ఒక 2 నిమిషాలు నా మాట విని, ఏ పరిస్థితుల్లో అంటే ఎక్కడ నీ మనసు గాడి తప్పింది, ఎక్కడ నీ ఆలోచన వైఖరి గాడి తప్పింది, ఎక్కడ ఈ ఉచ్చులోంచి సరైనటువంటి సమయంలోని, సందర్భంలోని, ఆలోచనలోంచి బయట పడలేకపోయావు అనేటటువంటి దాని యొక్క పునాది అక్కడ ఉందని చెప్తున్నాను. ఎవరు ఏ పరిస్థితుల్లో ఏ ఆలోచన వల్ల చేశారనేది నాకు పద. అక్కడ ఏంటి, మనకు టిక్ బాక్స్లో ఒక ఆడపిల్లకి జరగకుంది, ఆల్రెడీ ఒక మ్యారేజ్ జరిగిపోయింది, రెండోది ఒక కొడుకు పుట్టేశాడు, మూడోది ఒక భర్త రైల్వే ట్రాక్ దగ్గర చనిపోయాడు, అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఏవైతే కనుక ఒక మనిషి బహుశా 100 సంవత్సరాల పాటు కూడా చూడనటువంటి ఒక కథ ఏదైతే నీ జీవితంలో ఉండకూడదో, అది 15-14 సంవత్సరాలకి నువ్వు మొత్తం అంతా చూసావని చెప్పడం నా ఉద్దేశం. సో దాంతో ఏమైందంటే కనుక ఒక ఆడపిల్లకి ఆటోమేటిక్గా ఒక అభద్రత, అక్కడి నుంచి 10 years పాటు జర్నీ కింద మీద పడి ఏవైతే చూడకూడదో, ఏవైతే వినకూడదో తెలిసి తెలియనటువంటి వయసులో ఒక కొడుకుని ఎత్తుకుని ఆ ఊరు ప్రాంతంలో తిరిగేటప్పటికి ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది, ఈ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయరా, పెళ్లి చేస్తే కనుక ఉంటుంది కదా అని చెప్పి రకరకాల మాటలు వినేటప్పటికి ఎక్కడో చోట నీకు ఆ పెళ్లి అనేటటువంటి ఒక ఆశ చిగురించింది. ఇక్కడే తొందరపాటుతనం అమ్మా, ఇక్కడే తొందరపాటుతనం. ఎక్కడైతే కనుక ఏవైతే ఎంక్వైరీ చేయలేదో, అరే ఇదేంటి అన్ని బ్యాడే, అన్ని మైనస్ మార్కులే, కర్మ సిద్ధాంతం మనం నమ్ముకుంటాం కదా, ఎవరు కర్మ అనలేదు, అంతా ఆడపిల్లే. అరే ఈ అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది, చిన్న వయసులోనే కొడుకు పుట్టేశాడు, చిన్న పైన దురదృష్టవంతరాలు కాబట్టి చిన్న వయసులోనే భర్తను కూడా పోగొట్టుకున్నాడు అనేటటువంటి సమాజంలో ఈ తొందరపాటుతనం అనేది వస్తుంది అనమాట. అర్జెంటుగా ఎమర్జెన్సీగా 100 నెంబర్కో 108 నెంబర్కో కాల్ చేసినంత స్పీడ్గా పెళ్లి చేసేయాలి అంతే. అరే ఈ అమ్మాయి వచ్చింది, ఇక్కడ కూర్చుంది, ఎవరో రైల్వే స్టేషన్లో కనిపించినటువంటి ఒక అబ్బాయితో ఒక 4 గంటల పాటు జర్నీ చేసి ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంది, ఈ లోపల వాడు వెంటపడ్డాడు, వేధించాడు. వీడు ఎవడు అసలు వీడు పనికొస్తాడా, పనికిరాడా? ఒకసారి ఆల్రెడీ నరక కోపంలో తోసేసినటువంటి ఈ ఆడపిల్లని మళ్ళీ ఇలాగ ఇంకోసారి నరక కోపంలో మనం తోసేయాలనేటటువంటిది ఒక్కలైనా కూడా ఇంగితంగా ఆలోచించుంటే ఈరోజు నువ్వు ఇక్కడ మాకు కూర్చోవమ్మా. అభద్రత, ఆలోచన లేకపోవటం, తొందరపాటుతనం, ఆల్రెడీ పెళ్ళయి దురదృష్టవంతరాలు అయినటువంటి ఆడపిల్ల యొక్క తలరాత మళ్ళీ ఇంకొకసారి రాసేయాలి, మనం అర్జెంటుగా రాసేసేయాలి. ఆ అమ్మాయికి ఇంకో అవకాశం ఇవ్వకూడదు, ఆలోచించేది. సరే నువ్వు నేనే ఒప్పించానండి అని చెప్పి నీ నిర్తమే భారం వేసుకొని, ఎస్ నీ అభద్రత అలాంటిది, నీకు మాత్రం ఆ మనిషి గురించి ఏం తెలుసు అని చెప్పి నువ్వు బలవంతంగా ఈ తల్లిదండ్రులకి, నీకు ఒకటే లాజిక్, యూజువల్గా ఐ లవ్ యూ అని వస్తాడు కదా ఎవడన్నా, అలా కాకుండా ఐ వాంట్ టు మ్యారీ యూ అని వచ్చాడు అనేటటువంటి ఒక్క లాజిక్ పట్టేసుకుని, అబ్బా 100 మంది మగాళ్ళు ఈడే మగాడు రా బాబు అని చెప్పి నువ్వు పెళ్లికని సై అన్నావు. వీళ్ళేదో పైకి వెళ్ళి అక్కడ ఏదో ఎంక్వైరీలు చేశారు, అందరూ ఒక దొంగల ముఠాను రెడీ చేశాడు, అందరూ దొంగల ముఠా అంతా కూడా ఎస్ అని అన్నారు, అందరూ వాడికి మార్కులు వేశారు, ఆ పొలం నాది, ఆ ఇల్లు నాది అంటే నాదే అనుకున్నారు. ఒక కాగితం లేదు, ఒక పత్రం లేదు, ఒక ఎంక్వైరీ లేదు, గడిదిగుడ్డు లేదు. పెళ్ళినటువంటి మర్నాడు నుంచి వాడి ఇంట్లోంచే వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఏదైతే కథ మొదటి నుంచి ఉందమ్మా, ఈ కథ యొక్క పూర్వాపరాలు వేర్లు కింద నుంచి ఉన్నాయి. నువ్వు అందులో భగ్నం అయిపోయావు, దహించిపోయావు, కోపం వచ్చింది, అసహ్యం వచ్చింది, చేదరించుకుంది, కానీ పరువు కాపాడాలి, వెనక్కి వెళ్తే తల్లి స్వీకరించదు కాబట్టి అక్కడ దహనం అయిపోయావు. కాదనట్లే, ఇదంతా జరిగిందమ్మా. నరకం టార్చర్ తప్ప నీ జీవితం ఏం చూడలే. నిజంగా నేను చెప్తున్నా, 10 సంవత్సరాలు అప్పుడు మొదలైనటువంటి నేను నరకం ఇంకా 34 సంవత్సరాలు ఇంకా ఎండ్ అవ్వలే, నెవర్ ఎండింగ్ స్టోరీ. కానీ ఇక్కడ ఎండ్ చేసుకోవాలా లేదా అనేటటువంటిది నీ చేతుల్లో ఉంది. నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, బాధపడుతున్నావు, లోపల కుంగిపోతున్నావు, నీకు సపోర్ట్ సిస్టమ్ లేదు. నా అనేటటువంటి వాళ్ళు ఈ ఊరు వెళ్తే కనుక 100 మంది ఉన్నా కూడా ఆ నా అనే వాళ్ళు పక్కన లేరు. కడుపులో పెట్టుకుని దాచుకున్నావు. నేను ఇలాంటి వృత్తిని నమ్ముకుని ఇలాంటి బలవంతంగా ఇటువంటి వృత్తిలో ఉన్నాను అని చెప్పి సిగ్గుతో మాట చెప్పుకోలేక, బయటకు చెప్పుకోలేక, ఇప్పుడు నీ కొడుకు అంత అయ్యి ఉంటాడుగా 21 years. ఏంటమ్మా అని ఆడి నోటి అంటే ఎక్కడ మాట వస్తుంది? ఏమే ఇప్పుడు వరకు ఈ మాత్రం చెప్పకుండా అంత చండాల పనులు చేస్తావా డాష్ అని అంటారని చెప్పి ఆ మాట భరించలేక కడుపులో దాచిపెట్టుకుని 2 సార్లు సూసైడ్ అటెంప్ట్లు చేసి చావలేక బ్రతకలేక ఆ మహానుభావుడు ఎవడో వస్తే అతను కక్కేవు. లేదంటే ఎప్పుడో చచ్చిపోవాల్సింది, ఎప్పుడో మానసికంగా ఎప్పుడో చచ్చిపోయావు, శరీరం వెళ్ళలేదు అంతే నీకు. కానీ ఇప్పటి నుంచి అమ్మా నేను అనేది ఏంటంటే, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎప్పుడు జరిగింది అనేటటువంటి మాటలన్నిటికీ నేను చెప్పేసే సమాధానం. ఆడికి దండించాలి అనేటటువంటి ఆలోచనతో నిన్ను ఇంకా జీవితాంతం దండించుకోకమ్మా. నేను ఒక సైకియాట్రిస్ట్ని, ఓకే,
నేను పోలీస్ వ్యవహారాలు ఇంకో విధంగా నేను మాట్లాడను. ఏం దండిస్తావు నువ్వు? 5.5-6 సంవత్సరాల పాటు 7 సంవత్సరాల పాటు దండించలేనటువంటి ఒక మనిషి ఈరోజు ఫ్రీ బర్డ్ లాగా ఆకాశంలో ఎగిరే పక్షిలాగా హ్యాపీగా ఆ వృత్తో ఇంకో 10 మంది వృత్తో ఇంకో 100 మంది ఆడవాళ్ళ జీవితాల్లో నాశనం చేసేవాడిని నువ్వేం దండిస్తావు? మేమేం దండిస్తాం? ఇక్కడ ఇన్ఫాక్ట్ ఏంటంటే కనుక నీ పుండి మీద నువ్వే ఇంకా ఇలా పచ్చికారం వేసుకుంటున్నావు. ఎందుకు? అయిపోయినటువంటి జీవితం అయిపోయింది. ఒకసారి వాళ్ళు తప్పు చేశారు, తర్వాత నువ్వు తప్పు చేసావు, ఇంకోసారి దేవుడు తప్పు చేశాడు. ఎవరు ఏమన్నా తప్పు చేయండి. ఇదేంటి ఫలితం లేనటువంటి జీవితం, గమ్యం లేనటువంటి జీవితం? ఎటుపోతుంది నీ జీవితం? కక్ష సాధింపా? వాడిని శిక్షించాలా? ఎవరు శిక్షించాలి? నువ్వు చేస్తావా? పోలీసులు చేస్తారా? ఏ లా కింద, ఏ సెక్షన్ కింద? వాడిని ఊరేసేయాలా? నరకటానికి ఏం సెక్షన్ పెట్టాలి? చంపడానికి ఏం సెక్షన్ పెట్టాలి వాడిని? ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్ అమ్మా. ఇంతకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న కేసెస్కే శిక్ష పడట్లే, రకరకాల కారణాల వల్ల. ఆడు తప్పించుకుని తిరిగేటటువంటి బ్యాచ్. నువ్వు ఏం కేసులు పెట్టావు, ఏ దారిని వెళ్ళావు అవైతే నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి అయినా జీవితాన్ని వాడి కర్మకాడిని వదిలేసాయి. వాడు ఏమన్నా ఇస్తే తీసుకో. నా మాట వినమ్మా. నువ్వు బ్రతకాలి, నీ కొడుకు బ్రతకాలి. జీవితాంతం అమ్మ దాసోహం అని చెప్పి మీ అమ్మకి అడుక్కునేటటువంటి పొజిషన్లో నువ్వు లేవు. ఎక్కడో చోట నీకంటూ ఒక జీవితం ఉంది, నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. అట్లీస్ట్ ఇప్పటికైనా అది బ్రతకమని చెప్తున్నాను. ఈ పగలు, ప్రతీకారాలు, శిక్షించటాలు, వాడికి శిక్ష పట్టాలి, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ వర్కౌట్ అవ్వో. పగ కాదు సార్ నాది, నా బాధ. అమ్మ బాధ అయినా దేన్నైనా, ఆడపిల్లకి అన్యాయం తప్ప న్యాయం జరగదు సార్. ప్రూఫ్ అమ్మ ఆ ఆడపిల్లల్ని అందులోకి తోసింది ఎవరు? వెళ్ళింది ఎవరు? ఒక 10 సంవత్సరాల ఆడపిల్లకి పెళ్లి చేసింది ఎవరు? ఆడొచ్చి చెప్పాడు ఆ 10 సంవత్సరాలప్పుడు నిన్ను పెళ్లి చేసుకోమని. ఎందుకమ్మా ఈ మాటలన్నీ? ఎక్కడ వర్కౌట్ అవుతుంది ఇవి? దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్. దీస్ ఆర్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. మనం వెళ్ళాం నడుచుకుంటూ అందులోకి, ఆ కుంపట్లోకి. నేను ఒకటే చెప్తున్నానమ్మా, బలవంతంగా వాట్ ఎవర్ ఇట్ ఈస్, బయటికి పారిపోవటానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి తల్లి నీకు. అదేమి జైలు కాదు, అదేమి అండమాన్ నికోబార్లో ఉండేటటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఉండేటటువంటి ఒక జైలు కాదు. పట్టపగలు అడిబొడ్డున జరిగింది ఇది. తలుపు తీసి పారిపోవటానికి 2 నిమిషాలు. ఎందుకు అన్నిసార్లు వాడికి ఛాన్స్ ఇచ్చావు? ఎందుకు క్షమించావు? ఒకసారి ఇచ్చావు, 2 సార్లు ఇస్తావా? 3 సార్లు ఇస్తావా? వాళ్ళు పరుగు పొద్దు, వీళ్ళు పరుగు పొద్దు అని చెప్పి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఈ రోజు పగ తీర్చుకోవాలా? పగ కోపం కాదమ్మా. ఏదన్నా నువ్వు ఇక్కడ కూర్చోటానికి ప్రధానమైన కారణం వాడిని శిక్షించాలని. ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. వాడిని శిక్షించేటటువంటి ప్రయత్నంలో నీ జీవితానికి ఉన్నటువంటి ఒక 60-70 సంవత్సరాలకి జీవితాంతం నువ్వు శిక్ష వేసుకుంటున్నావు. నీ కొడుకు శిక్ష వేస్తున్నావు, మీ తల్లికి శిక్ష వేస్తున్నావు. ఒక్కసారమ్మా ఆలోచించుకో. ఫైట్ చేయాలంటే చెయ్యొచ్చు, కానీ దానికి కూడా ఒక ఆది మధ్య అంతం ఉంటుంది. ఇంతవరకు ఫైట్ చేస్తేనే వర్కౌట్ అవ్వదు. వాడి కర్మకాడిని వదిలేద్దాం. ఎక్కడో చోట ఒక పాయింట్. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ టైం నాకు భయం వేస్తుంది మాట్లాడాలంటే. 12 years నుంచి చూస్తున్నారు రమ్య గారిని. అడ్వకేట్స్ మోసం చేశారు, కోర్టులో న్యాయం జరగలేదు, పోలీసులు న్యాయం చేయలేదు. ఈ షో మీద మీకు ధైర్యాన్ని క్రియేట్ చేస్తాం, కౌన్సిలింగ్ ఇస్తాం, లీగల్గా ఎలా వెళ్తే బెటర్ అని చెప్తాం. అన్నిటికీ వచ్చి మేము న్యాయ పోరాటం చేయలేం. నా వాయిసే తగ్గిపోయింది, అబ్జర్వ్ చేయండి. మసిపూసి మారేడుకాయలాగా నేను మాట్లాడను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఓదార్పు యాత్ర కొన్ని సందర్భాల్లోనే ఇస్తాను తప్ప, కొన్ని డేంజర్ కేసులు అని అనిపించినప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడితే నాకు బెటర్. ఎందుకంటే మాట్లాడేసి చేతులు దులుపుకోవడానికి నా ప్రొఫెషన్ అది కాదు. మేడం, నా రిక్వెస్ట్ వాళ్ళ బ్రదర్ని ఒకసారి పిలిస్తే ప్లీజ్. మా ఎపిసోడ్లు చూసే వాళ్ళందరికీ రిక్వెస్ట్ అండి, ఈ స్టేజ్ మీద మా అర్హత, మా తాహత, మా టాలెంట్ ఎంతో దానికి మించి చేస్తూ ఉంటాం. లా అండ్ ఆర్డర్ మా చేతిలో లేదు, పనిష్మెంట్స్ మా చేతిలో లేవు. సైకలాజికల్ డిప్రెషన్స్ తోటి ఎక్కడెక్కడో ఏదో ఊహించుకొని ఆఫీసుల దగ్గరికి రావడం కానీ, సుమన్ టీవీ దగ్గరికి రావడం కానీ, వేరే ఛానల్స్ దగ్గరికి వెళ్ళడం కానీ, మేము అక్కడ ఉంటామని అనుకోవడం అపోహ మాత్రమే. మాకుండే బిజీలో మేము ఇక్కడ ఇచ్చే సోషల్ సర్వీస్ అనేది మా వరకు. ప్రొఫెషన్ వరకు వెళ్తే మా ప్రొఫెషన్ మాకుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ స్టేజ్ ఒకటి దొరికింది, స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతే సార్ ఏదో చేస్తారు, రమ్య గారు ఏదో చేస్తారు. ప్లీజ్ మా పెయిన్ కూడా అర్థం చేసుకోండి అని నా రిక్వెస్ట్. ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. మేము మనుషులమేనండి. ఒక అమ్మాయి నన్ను నీడిల మీద నుంచోపెట్టింది ఈరోజు, తెలుసా? ఈ ఎపిసోడ్లో మీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయికి న్యాయం జరగలేదని 1 year బ్యాక్ సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆ అమ్మాయికి ఉన్న ఫైనల్ ఆప్షన్ ఇక్కడ స్టేజ్ మీదకి వస్తే రమ్య గారు వచ్చి సర్వీస్ చేసి వాళ్ళు తోలు తీస్తారు. చేయలేరు రమ్య గారు, ఎందుకంటే కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్లు. రమ్య గారు బిలీవ్ చేయాలి. ఇప్పుడు నేను ఏ ఒక్కటి మీ అందరికీ తెలుసు నేను నిజం మాట్లాడతానని. నిజం మాట్లాడినప్పుడు చాలా డేంజర్ అవుతుంది కొన్ని కేసుల్లో. అలాంటిది ఈ కేసు నీడిల్కి సంబంధించి. సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇందాక అడగగానే అన్నారు,
మీరు ఏదో చేస్తారని ఇక్కడికి వచ్చాం మేడం, ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్ కరెక్టే. యాజ్ ఏ అడ్వకేట్గా నేను వచ్చి తనకి సంబంధించి ప్రాపర్ సెక్షన్స్ తోటి కేసులు వేయొచ్చు. ఏ అడ్వకేట్ అన్న వేయొచ్చు, రమ్య గారే వేయాల్సిన అవసరం లేదు. విజయవాడ దాకా వచ్చి మేము వేయడం కాదు. ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఇప్పుడు దాకా సార్ మాట్లాడింది తనకు ఒక కౌన్సిలింగ్ లాగా. తను లాస్ట్ వర్డ్ కూడా నా పెయిన్ అర్థం చేసుకోరా సార్, నాకు ఎంత కష్టం వచ్చిందంటే, పెయిన్కి నాకే సంబంధం లేదు సార్. ఒక ఎపిసోడ్కి అంతసేపు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకు మాట్లాడారంటే ఆ అమ్మాయి పెయిన్ తగ్గించడం కోసం. నేను మాట్లాడితే నిజాలు మాట్లాడతాం మళ్ళీ. అప్పుడు మళ్ళీ వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేస్తే సుమన్ టీవీకి వెళ్ళాము న్యాయం జరగలేదు అంటే యాక్సెప్ట్ చేయలేండి. ప్లీజ్ మా బాధ అర్థం చేసుకోండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ అమ్మాయికి చట్ట ప్రకారం ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఏం కేసులు ఉన్నాయో అవే వర్కౌట్ అవుతాయి తప్ప వేరే మీరు ఎక్స్పెక్ట్ చేసేవి వర్కౌట్ అవ్వవు. కనీసం ఇది నేను చెప్పాలని. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగలేదని ప్రతిసారి అనకండి, అనుకోకండి. ఎంత చేయగలమో అంతే చేస్తామని చెప్పడానికే ఫస్ట్ టైం నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేయడానికి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగలను ఈ స్టేజ్ మీద, ఎందుకంటే నేను చెప్పే బాధ అమ్మాయికి అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లే. ప్లీజ్ మీరు బయలుదేరవచ్చు. నేను కంటిన్యూ చేయాలంటే అమ్మాయి ఉండగా నేను మాట్లాడలేదు. నాన్న థ్యాంక్ యూ. చాలా ఎపిసోడ్స్ మీరు చూసే ఉంటారు. సైకలాజికల్ డిప్రెషన్స్తో కానీ ఇక్కడేదో జరిగిద్దని వస్తూ ఉంటారు. మీరు చాలా ఎపిసోడ్స్ చూస్తే మీకు మేము కట్ చేసి చాలా వరకు ఎడిట్ చేసి పంపిస్తూ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే 2 hours 3 hours తీసుకుంటాయి ఒక్కోసారి. కొన్ని మీకు అపోహలాగా అనిపించవచ్చు, ఫేక్ అనిపించవచ్చు. ఫేకే అనిపించినవ్వండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఫేస్ రివీల్ చేయమన్నా కూడా మేము రివీల్ చేయాలి. ఎందుకంటే ఆవిడ చెప్పిన లిస్ట్ ఆఫ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో పెద్ద పెద్ద పేర్లు, ఒక్క ఎవిడెన్స్ లేదు. మేబీ ఆ అమ్మాయి ఆ విక్టిమ్ అయి ఉండొచ్చు, మేబీ ఆ అమ్మాయి ఆ పని చేసి ఉండొచ్చు. ఎవిడెన్స్ అనేది నమ్మకానికి కొన్ని సందర్భాలు ఎవిడెన్స్ లేకుండా కూడా నమ్ముతాం. ఎందుకంటే మనసుకి తగిలేస్తుంది. అది ఎక్కడ పొంతం లేదు. ఒక్క మాటకి ఇదే మాట నేను అమ్మాయి ముందు మాట్లాడితే ఇప్పుడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. ఎవరు రెస్పాన్సిబుల్? మాకేం తెలుసు? ఈ ఒక్క రోజుకి ఒక్కోసారి 10 episodes 20 episodes చేస్తాం. వచ్చారా, మాట్లాడారు, ఎంత చేయగలం అంత చేసి పంపిస్తాం. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళాం న్యాయం జరగలేదంటే మా తాహత ఎంతో అంతే చేస్తాం. అక్కడికి వెళ్ళినాక న్యాయం కొంతమందికి ఏది వచ్చి సర్వీస్ చేస్తారు అంటే అవి రియల్గా మేము ఫీల్ అవుతాం. అరే ఈ అమ్మాయికి నేను వెళ్ళాలి, ఈ అబ్బాయికి నేను వెళ్ళాలి అని వాళ్ళకి న్యాయం చేయడం కోసం మా వంతు ప్రయత్నం సుమన్ టీవీ నుంచి మేము చేయడానికి పూనుకుంటాం. ఇక్కడ ఏముంది ఎవిడెన్స్? ఒక్క ఎవిడెన్స్ ఉందా? డొమెస్టిక్ వైలెన్స్ క్లియర్గా ఉంది. ఒక హస్బెండ్ వైఫ్ మధ్య జరిగిన గొడవలు, దానికి సంబంధించి ఫొటోస్ ఉన్నాయి. ఆ అబ్బాయి మీద 498 కేసు రిజిస్టర్ అవుతుంది. పోలీసులకి ఏం పని లేదా? ఇంత విక్టిమ్ లిస్టు వాళ్ళకి దొరికితే ఈవిడ చెప్పిన పేర్లకి టైం పాస్కి కేసు వేసినా వాళ్ళకి మీకు అర్థమవుతుంది ఏం జరిగిద్దో. అది కూడా వాళ్ళు వేయలేదంటే సిచ్యుయేషన్ ఏంటని అర్థమైందిగా. సైకలాజికల్గా ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లో ఉంది. ఈ మాట అమ్మాయి ముందు మేము చెప్పలేం. ఒక కొడుకు 21 yearsకి వచ్చేసిన కొడుకు అమ్మ సూసైడ్ చేసుకుందని పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి, అలా అమ్మ ఆల్రెడీ డబ్బులు ఇస్తుంది, మళ్ళీ అమ్మకి తెలియదు ఈ విషయం. అక్క ఆల్రెడీ చూసుకుంటుంది, అక్కకి తెలియదు. చెల్లి ఆల్రెడీ చూసుకుంటుంది, చెల్లికి తెలియదు. అన్ని అబద్ధాలు. మేబీ ఆ అమ్మాయి ఆ విక్టిమ్ అయినా కూడా ఎక్కడ స్పందించడానికి ప్రాపర్గా అనిపించినప్పుడు న్యాయం చెయ్యలేము. ఎవిడెన్స్లే ఉండవసరలా, నిజం అని మాకు అనిపించిన రోజున నిజంగా నేను అక్కడ విజయవాడ వెళ్ళేదాన్ని, కేసులు వేసేదాన్ని, తోలు తీసేదాన్ని. ఒక 498 కేసు పోలీసులు తీసుకోలేదు అని అనటానికి లేదు. 498 తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ అబ్బాయి డైవర్స్ ఇచ్చేసి పెళ్లి చేసుకోవడానికి, విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కేసు ఎట్లా ఉంటుందో సేమ్ అంతే ఉంది ఈ కేసులో. లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్ళినప్పుడు తనకి జరిగిన అన్యాయమో లేదా తనే ఏదన్నా చేసిందో హస్బెండ్కి నువ్వు ఏం చేసావో చెప్పు అని అన్నప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ లేదండి, ఇదిగోండి ఆ ఫోన్ పగలగొట్టేశాడు, ఇంకొకటి ఉంది అది పగలగొట్టేశారు. మేబీ అలా పగలగొట్టేసినప్పుడు ఈమె ఆల్రెడీ ఫస్ట్ 6 monthsలో జరిగిన దానికి ఒక 1 year గ్యాప్ తీసుకుని మళ్ళీ అదే ఇన్సిడెంట్లోకి వెళ్ళింది. తను చెప్పిన వర్షనే మాట్లాడదాం. 2 years మళ్ళీ అదే రోజు తన్నులు తినటం, వెళ్ళటం, పడుకోవడం, డబ్బు సంపాదించడం, డబ్బంతా ఆయనే తీసుకుంటాడు. 200 కూడా వాళ్ళ అబ్బాయికి ఇప్పించడు, ఇవ్వనివ్వడు. అంత నరకం పడుతున్నప్పుడు రెడీ హ్యాండెడ్గా పట్టించవచ్చు, చెయ్యలే. ఎవరైతే పెద్ద వ్యక్తులకు పేర్లు చెప్పిందో వాళ్ళందరి గురించి వీడియోలు ఉన్నాయి. రెడీ హ్యాండెడ్గా కేసు ఫైల్ చేయలే. 4 సంవత్సరాల నుంచి అదే సరౌండింగ్లో ఉంటుంది ఖాళీగా. వాళ్ళ అమ్మ ఇంటికి రానివ్వదు, నువ్వు మా ఇంటికి రాక అందా, కానీ డబ్బులు మాత్రం పంపిస్తుంది. ఒక నిజం ఎలా కనిపెడతామని మీరు అనుకుంటున్నారు కదా, వాళ్ళ మాటల ద్వారానే. ఒక క్రాస్ ఎగ్జామినేషన్ కానీ ఇవి కానీ ఎందుకు గంటలు మాట్లాడిస్తామంటే ఎక్కడొక్కడ దొరుకుతారు వాళ్ళు నిజం ఏంటి అనేది. ఇక్కడ అమ్మాయి మాట్లాడిన ఫస్ట్ స్టెప్ నుంచి నాకు అర్థమవుతుంది. మేబీ బాధితులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నాయి కూడా మేము చాలా కూల్గా చెప్పి వాళ్ళలో మోటివేషన్ క్రియేట్ చేసి పంపిస్తాం. కానీ ఆ అమ్మాయికి ఎంతసేపు ఎవరు మాట్లాడినా యాక్సెప్టబుల్గానే లేదు. వాడిని పనిష్ చేయాలి, ఏముంది అక్కడ పనిష్ చేయడానికి?
ఇదే మాట మేము అక్కడ మాట్లాడితే మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసి సుమన్ టీవీకి వెళ్ళాం సూసైడ్ అటెంప్ట్ అనే మళ్ళీ అదొక టైటిల్. ఈ కేసులో ఆ అమ్మాయికి జరిగేది ఓన్లీ 498 కేసు, డొమెస్టిక్ వైలెన్స్. పోనీ ఆ కేసులన్నా వేసుకోవచ్చు. లాయర్ని కొనేసాడట, ఆయనే పావల. అతనే నిజంగా బిజినెస్ పర్సన్ అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ బిజినెస్ పర్సన్ అయినా భార్యని బిజినెస్ లో పెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే ఈవిడ లేనప్పటి నుంచి ఆ బిజినెస్ నడుస్తున్నాయి కాబట్టి. ఒకవేళ ఇద్దరు గుంపుగా చేసినా ఈవిడ ఎవిడెన్స్లు పట్టుకొని తోలు తీసేయొచ్చు. మేము ఎక్కడ సఫర్ అవుతున్నాం? ఒక అమ్మాయి, మీరు చాలా ఎపిసోడ్లు చూస్తుంటారు, ఇలాంటిది జస్ట్ ఫోటో తీసారనే తోలు తీస్తున్నాము. పక్కన ఇంతమంది రేపులు చేసేసి ఎంతమంది నిద్రలు, ఆవిడే పట్టించుకోదు, మేము పట్టించుకోవాలి. ఇప్పుడు ప్లీజ్ ఏమనుకోకండి. ఈ కేసులో లీగల్ గా తన కోర్టుకి వెళ్తే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కి జరిగే ఏ న్యాయం జరిగిద్దో అదే జరిగిద్ది. తను ఎట్లాగో వీడియో చూస్తుంది కాబట్టి తల్లి నీకు రిక్వెస్ట్ అమ్మా, అతన్ని ఏమీ చేయలేకపోతున్నాను అనేది మర్చిపోండి, దేవుడు చూసుకుంటాడు. మీ వరకు మీకు ఒక కుటుంబం ఉంది, ఒక పిల్లాడు ఉన్నాడు, మీరు బతుకుండడం చాలా అవసరం. టైం పాస్కి మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటూ కూర్చుంటే కుదరదు. ఈ రోజున చూస్తున్నాం, రీసెంట్గా ఒక ఆమె పాపం బట్టలు ఇప్పేసుకొని వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసేసుకొని, ఎంత వర్క్ స్ట్రెస్, లేకపోతే ఏంటి, మాట్లాడుకోవడానికి మనుషులు దొరకట్లేదా మీకు? సూసైడ్ టెండెన్సీ వస్తుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరితో మీరు షేర్ చేసుకోండి, మాట్లాడండి, సైకియాట్రిస్ట్ని కలవండి, కౌన్సిలింగ్లు తీసుకోండి. ఎందుకు జీవితాలను నాశనం చేసుకోవడం? అంత స్ట్రెస్ ఎందుకు పెట్టేసుకుంటున్నారు? ఇంత ఇట్లాగా పిల్లాడు లేదు, అమ్మ లేదు, ఎవ్వరు లేదు, అమ్మాయికి చచ్చిపోవడం కావాలంతే, లేదా అణువురేసేయడం. ప్లీజ్ బతుకుండండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం.